శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. మార్చి 6, 2026. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, తిథి తదియ, సాయంత్రం 5:33 వరకు, ఉపరి చవితి. ఈనాటి పర్వం సంకష్టహర చతుర్థి. చంద్రోదయం రాత్రి 8:46. వారం శుక్రవారం. నక్షత్రం హస్త. ఉదయం 9:29 వరకు, ఉపరి చిత్త. యోగం గండ. ఉదయం 7:06 వరకు, ఉపరి వృద్ధి. కరణం భద్ర. సాయంత్రం 5:33 వరకు. భవ పూర్తిగా రాత్రంతా ఉన్నది. సాధారణ శుభ సమయాలు: ఉదయం 9:30 నుండి 10:30 వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం రాత్రి 4:23 నుండి 6:06 వరకు. అభిజిత్ కాలం పగలు 11:55 నుండి 12:43 వరకు. వర్జ్యం సాయంత్రం 6:05 నుండి 7:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:45 నుండి 9:32 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:43 నుండి 1:30 వరకు. రాహుకాలం ఉదయం 10:50 నుండి 12:19 వరకు. గుళిక కాలం ఉదయం 7:51 నుండి 9:20 వరకు. యమగండం మధ్యాహ్నం 3:17 నుండి 4:46 వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 6:22 నుండి 8:45 వరకు. సంగవకాలం ఉదయం 8:45 నుండి 11:07 వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 11:07 నుండి 1:30 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:30 నుండి 3:53 వరకు. ఆబ్దిక తిథి ఫాల్గుణ బహుళ తదియ. సాయంకాలం సాయంత్రం 3:53 నుండి 6:15 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:15 నుండి 8:41 వరకు. రాత్రికాలం రాత్రి 8:41 నుండి 11:54 వరకు. నిశీధి కాలం రాత్రి 11:54 నుండి 12:43 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:45 నుండి 5:33 వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 6:22. సూర్యాస్తమయం సాయంత్రం 6:15. సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 6:31 వరకు. సూర్యాస్తమయం సాయంత్రం 6:24 వరకు. సూర్యరాశి కుంభం, చంద్రరాశి కన్యా మరియు తుల. ఈరోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాలు. మేషరాశి. ఉద్యోగ యత్నాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత కలుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృషభ రాశి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన రుణాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. మిథున రాశి. వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. దూరపు బంధువుల నుండి ఆసక్తికర సమాచారం సేకరిస్తారు. బంధువులతో వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కర్కాటక రాశి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమ అంతగా ఫలించదు.
బంధువులతో వివాదాలు తప్పవు. మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సింహరాశి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కన్యా రాశి. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. తులారాశి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృశ్చిక రాశి. రాజకీయ ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో పాత జ్ఞాపకాలను పంచుకుంటారు. ధనుస్సు రాశి. దైవ చింతన పెరుగుతుంది. ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. ముఖ్యమైన పనుల్లో ఊహించని ఆటంకాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. మకర రాశి. వ్యాపార వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశపరుస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. కుంభరాశి. నూతన వాహన యోగం ఉన్నది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ఆశలు చిగురిస్తాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీనరాశి. నూతన వాహన యోగం ఉన్నది. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఇవి రాశి ఫలితాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.